హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, నీ కన్న ప్రేమ ఎంత కమ్మగా ఉందమ్మాయి, చూస్తుంటే నా కళ్ళే కుళ్ళుకుంటున్నాయి. అవునా అమ్మాయి, నువ్విక్కడ ఇంత గారాబంగా చూసుకుంటున్నావు కదా, రేపు నీ కూతురికి మాటిచ్చినట్టు ఆ గగన్ గడికిచ్చి పెళ్లి చేసావే అనుకో, వాళ్ళు ఎలా చూసుకుంటారంటావు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే, బోల్డంతా కట్నం ఇచ్చి చేస్తాను కనుక పుత్తడి బొమ్మలాగా చూసుకుంటారు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఇత్తడి ఇరిసేం కాదు, నువ్వు ఎన్ని అవమానాలు చేయించబోయావు. ఒకసారేమో రౌడీలకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నావు, అంతకంటే ముందేమో గుండు కొట్టించబోయావు. అవన్నీ మనసులో పెట్టుకుంటే మీ అమ్మాయి పరిస్థితి ఏంటో మీరిద్దరూ ఒక్కసారి ఊహించుకోండి అని చెప్పి గోరింటాకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ నక్షత్ర ఊహించుకుంటూ ఉంటారు. ఇక నక్షత్ర అయితే ఇల్లు తుడుస్తూ ఉంటే ఇక పూరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏ పూరి, ఏంటి ఇల్లు తుడుస్తుంటే కనపడట్లేదా అని చెప్పేసి నక్షత్ర అడగగానే, ఏ ఏంటి నువ్వు తుడిచేది ఇల్లా, నీకు అసలు ఇల్లు తుడవడం వచ్చా? నేను ఒకసారి మా అన్నయ్యకి చెప్పి విడాకులు ఇప్పించాను అనుకో, జీవితాంతం నీ పుట్టింట్లోనే పడుంటావు. నోరు మూసుకొని ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేయి అని చెప్పేసి పూరి అంటుంది. తర్వాత ఏమో ఇక శారద నక్షత్ర దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఇది అని చెప్పేసి నక్షత్ర జడ పట్టుకొని అడుగుతూ ఉంటే, జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య, అందుకే స్పెషల్గా కేర్ తీసుకుంటున్నాను అని చెప్పేసి నక్షత్ర అనగానే, అలాగా, చాలా బాగుంది, కానీ నాకు నచ్చలేదు. ఒరే నాన్న గగను, ఆ కత్తెర తీసుకురారా అని చెప్పేసి ఇక శారద అడగగానే ఇక గగన్ అయితే కత్తెర పట్టుకొని తీసుకొస్తాడు. ఇక దాంతో నక్షత్ర, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, బావా నువ్వైనా చెప్పు బావా, ప్లీజ్ బావా అని చెప్పేసి ఇక నక్షత్ర గగన్ని అలానే శారదని ఇద్దరిని బతిమలాడుతూ ఉంటుంది. కానీ గగను వినిపించుకోకుండా నక్షత్ర జుట్టు మొత్తం కట్ చేస్తాడు. ఇలా జరుగుతుంది అని ఊహించుకున్న అపూర్వ నక్షత్ర అయితే ఒక్కసారిగా నో అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. దాంతో గోరింటాకు పిన్ని, చూసారా, ఒక్కసారి ఊహించుకున్నందుకే ఇలా గట్టిగా అరిచారు, అదే ఆ ఊహ నిజమైపోయిందనుకో ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నారా అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే, పిన్ని చెప్పింది నిజమే బేబీ, నిన్ను ఇంత గారాబంగా పెంచుకుంది వాళ్ళ చేతిలో పెట్టి నీకు నరకం చూపించడానిక, నా మాట విని ఆ గగన్ని మర్చిపో అని చెప్పేసి అపూర్వ అంటుంటే, అదేంటి మమ్మీ నన్ను చచ్చిపో అంటున్నావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. నేనెక్కడ చచ్చిపో అన్నాను బేబీ, మర్చిపో అనే కదా అన్నాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, నువ్వు బావని మర్చిపో అన్న మాట నాకు చచ్చిపో అన్నట్టు వినిపిస్తుంది మమ్మీ, నేను చచ్చిపోతే కానీ బావని మర్చిపోలేను అని చెప్పేసి నక్షత్ర అనగానే, వసే ఇప్పుడే కదే వాళ్ళు పెట్టే నరకాన్ని ఊహించుకొని అంతలా భయపడిపోయావు, ఆ నరకంలోకి మళ్ళీ వెళ్తానంటావేంటి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, అలాంటిదేమీ జరగదు మమ్మీ, ఈ గోరింటాకు అనవసరంగా లేనిపోని ఊహలన్నీ ఊహించుకోమని చెప్పి భయపెడుతుంది. ఒక్కసారి నువ్వు బావతో నా పెళ్లి చేసేసావే అనుకో, బావని ఆ ఇంట్లో వాళ్ళ అందరినీ నేను నా కంట్రోల్లో పెట్టుకోవడం నువ్వే చూస్తావు అని చెప్పి నక్షత్ర అపూర్వ పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక అపూర్వ, ఏంటి పిన్ని నాకు ఈ టార్చరు అని చెప్పేసి అంటూ ఉంటే, ఇప్పుడే కదా అమ్మాయి తల్లి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పావు, ఇప్పుడు ఆ పిల్లే ముల్లై గుచ్చుకుంటుంది, టార్చరే మరి, కానీ పిల్లే కదా భరించాలి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక భూమి గగన్ క్యాబిన్లోకి వచ్చి గగన్ ఎదురుగా కూర్చొని చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక గగన్ అయితే, ఏంటి నేను నిన్ను కూర్చోమని చెప్పానా, లేచి నిలబడు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక భూమి అయితే, చెప్పండి అంటూ గగన్ దగ్గరగా వెళ్ళిపోతుంది. దాంతో ఇక గగన్ అయితే, ఏంటిది, ముందు 4 అడుగులు వెనక్కి వెళ్ళు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే 1 2 3 అనుకుంటూ 4 అడుగులు వెనక్కి వేసి, ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి అంటుంది. నా క్యాబిన్లోకి నువ్వు ఎప్పుడొచ్చినా సరే ఇలాగే 4 అడుగుల దూరంలో నిలబడాలి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక భూమి అయితే చెప్పండి అని చెప్పేసి అంటుంది. దాంతో గగన్కి కోపం వచ్చి, చూడు, ఈ అండి గుండి అని పిలవకు, ఆఫీసులో నువ్వు నన్ను సార్ అని పిలవాలి అని చెప్పేసి గగను అంటూ ఉంటే, ఎందుకని అలా అని చెప్పేసి భూమి అడుగుతుంది. తమరు నాకు పిఏ కదండి, పిఏగా ఈ ఆఫీసులో ఉండాలి అంటే అలాగే పిలవాలి అని చెప్పి గగను అనగానే ఇక భూమి అయితే అలాగేనండి అంటుంది. దాంతో గగను కోపంగా చూస్తూ ఉండటంతో, అలాగే సార్ అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో ఇక గగను, సరే నోట్ ప్యాడ్ తీసుకురమ్మన్నాను కదా, తీసుకొచ్చావా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే, నాకు దూడ్ పేడ తెలుసు కానీ ఈ నోట్ ప్యాడ్ ఏంటో తెలియదు సార్ అని చెప్పేసి భూమి చెప్పగానే, అక్కడ ఎవరినైనా అడగచ్చు కదా అని చెప్పేసి గగను అంటాడు. అంటే సార్, అడిగితే ఇది కూడా తెలియని అమ్మాయిని పిఏగా ఎలా పెట్టుకున్నారు, ఈయనకేమైనా తలతిక్క ఉందా అని అనుకోరు అని చెప్పేసి భూమి అనగానే ఇక గగను కోపంగా చూస్తూ ఉండటంతో, అంటే మీ గౌరవమే పోతుందని నా ఉద్దేశం సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటే, నీ డెస్క్ మీద నిలువుగా ఒక బుక్ ఉంటుందా, దాన్నే నోట్ ప్యాడ్ అంటారు, వెళ్ళి తీసుకురాపో అని చెప్పేసి గగను అనగానే, అదా, అదేంటో తెలియక అందులో నేను 2 ముగ్గులు కూడా వేశాను, ఇప్పుడే తెస్తాను సార్
అని చెప్పి భూమి ఆ నోట్ ప్యాడ్ తీసుకొచ్చి ఇదిగో సార్ అని చెప్పేసి అంటుంటే, ఇదిగో సార్ కాదు ఇదిగోండి ఇదిగోండి సార్ అని చెప్పేసి అని చెప్పేసి గగన్ అంటుంటే, ఏంటండి మీరు ఒకసారి సార్ అంటారు, ఒకసారి ఏమో అండి అనమంటారు అని చెప్పేసి భూమి అంటుంటే, తెలుగులో మర్యాద తెలుగులోనే ఉండాలి అని చెప్పి గగను అంటూ ఉంటాడు. సరే ఇదిగోండి సార్ తీసుకోండి సార్ అని చెప్పేసి భూమి ఇస్తూ ఉంటే, ఇది నేను తీసుకోవడానికి తీసుకురమ్మని లేదు, నేను చెప్పేది నువ్వు అందులో నోట్ చేయి అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే ఇందులో నేనేం రాయాలి అని చెప్పేసి అంటుంది. నేను చెప్పింది చెప్పినట్టుగా రాసి అందులో ఉన్న అడ్రస్కి మెయిల్ చేయి, అండ్ అది ఎలా చేయాలి అని చెప్పేసి నన్ను మాత్రం అడక్కు ప్లీజ్. నీ డెస్క్ పక్కనే ఒక ఆఫీసు అడ్మినిస్ట్రేటివ్ క్లర్క్ ఉంటాడు అని చెప్పేసి ఇక గగన్ అయితే, అండ్ దానివల్ల నీ గౌరవం ఏం పోదు అర్థమైందా అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే అర్థమైంది అని చెప్పి భూమి అనగానే సరే అయితే రాయి అని చెప్పేసి ఇక గగన్ అయితే డియర్ భజన్ లాల్ అని చెప్పేసి మొదలు పెడతాడు. ఇక భూమి అయితే గగన్ చెప్పింది చెప్పినట్టుగా రాస్తూ ఉంటుంది. ఇంకోవైపు చెర్రీ ఇక గగన్ కారు తీసుకొని ఆఫీస్ దగ్గరికి వచ్చి, మువ్వా మన పెళ్ళయ్యాక మామయ్య మనకెలాగో కారు కొనిపిస్తాడనుకో, ఇలా పెళ్ళికి ముందు అన్నయ్య దగ్గర ఫ్రెండ్ కోసం అని చెప్పేసి కారు తీసుకొని తిరగడంలో ఆ మజానే వేరు, అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో కానీలే అని చెప్పేసి ఇక చెర్రీ అయితే గగను ఆఫీసులోకి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఏదో మర్చిపోయాని అని చెప్పేసి కారులో ఉన్న భూమి ఫోటో తీసుకొని, అమ్మయ్య నిన్ను గనక అన్నయ్య చూశాడే అనుకో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, మన లవ్ గురించి కూడా తెలిసిపోతుంది, అమ్మో దీన్ని అన్నయ్య చూడకుండా దాచేయడం బెటర్ అని చెప్పేసి ఇక చెర్రీ ఆ ఫోటోని జోబులో పెట్టుకొని వెళ్తాడు ఆఫీస్ లోపలికి. ఇంకొక వైపు గగన్ అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా రాసావు కదా, దాన్ని తీసుకెళ్ళి మెయిల్ చేయి అని చెప్పేసి గగన్ చెప్పగానే అలాగే సార్ అని చెప్పేసి భూమి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగను అలాగే సార్ అంటే సరిపోదు, ఎక్కడ అండి వాడాలనో ఎక్కడ బుర్ర వాడాలనో తెలుసుకో అని చెప్పేసి ఇక గగను ఏది ఒకసారి ఇలా ఇవ్వు, నేను చెప్పింది చెప్పినట్టు రాసావో లేదో చూస్తాను అని చెప్పేసి ఇక భూమి దగ్గర ఉన్న ఆ నోట్ ప్యాడ్ తీసుకొని ఇక దాన్ని చూడగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోయి ఏంటిది అని చెప్పేసి అడుగుతాడు. ఏమైంది సార్, మీరు చెప్పింది చెప్పినట్టుగానే రాశాను కదా, అందులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే, నేను ఇంగ్లీష్లో చెప్పాను కదా, నువ్వేంటి తెలుగులో రాసావు అని చెప్పి గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే మీరు చెప్పిందే కదా సార్ నేను రాశాను అని చెప్పేసి అంటుంది. దాంతో గగన్కి కోపం వచ్చి ఎచ్చి దీన్ని ఇంగ్లీష్లోనే రాయాలి అని చెప్పేసి గగను అంటాడు. నాకు ఇంగ్లీష్లో రాయడం రాదు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక గగన్కి కోపం వచ్చి గెట్అవుట్ అని చెప్పేసి అంటాడు. ఇక భూమి వెళ్ళిపోతూ ఇది మెయిల్ పంపించమంటారా అని చెప్పేసి అడుగుతుంటే ఇక గగను పొమ్మన్నాను కదా ఇంకా ఉన్నావేంటి పో అని చెప్పేసి ఇక ఎంతో కోపంగా క్యాబిన్లో అటు ఇటు తిరుగుతుంటాడు. ఇక అప్పుడే భూమి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే చెర్రీ రావడం చూసి అమ్మో చెర్రీ చూశాడు అనుకో నా పని అయిపోతుంది అని చెప్పేసి ఇక భూమి అయితే కంగారులో ఇక గగన్ క్యాబిన్లోకి వెళ్ళి గగన్కి డాష్ ఇస్తుంది. ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోయి ఉంటారు. ఇక అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ అలానే ఉండిపోతారు. ఇక అప్పుడే మే ఐ కమిన్ అని చెప్పేసి ఇక గగన్ క్యాబిన్లోకి వస్తాడు. ఇక అక్కడ గగన్ లేకపోవడంతో సోదరా ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి చెర్రీ పిలుస్తూ ఉంటాడు. ఇక గగన్ అయితే ఇక్కడున్నా అని చెప్పబోతుంటే ఇక అప్పుడే భూమి అయితే తన చేయి అడ్డుపెట్టి గగన్ నోరు మూయించి ప్లీజ్ చెప్పకండి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను అని ఇంట్లో చెప్పేస్తాడు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే సో వాట్ అని చెప్పేసి గగను అడుగుతుంటే ప్లీజ్ అండి అరవకండి మీరు లేరు అనుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఇక భూమి గగన్ని ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ క్యాబిన్లోకి ఆది రావడం చూసి ఇక చెర్రీ అయితే ఏంటి ఇందాక రిసెప్షనిస్ట్ దగ్గర అచ్చికిబుచ్చికలాడుతున్నావు ఏంటి మ్యాటర్ అని చెప్పేసి ఇక చెర్రీ ఇంతకీ సోదరుడు ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి సార్ అని చెప్పేసి ఆది అంటూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక భూమి కాలుపైన ఒక గండు చీమ రావడంతో ఇక భూమి అయితే గగన్ కాలుతోటి తన కాలుని గొక్కుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటే చీమ అండి అందుకే కాలు దురద పెడుతుంటే గోకుతున్నాను సారీ అండి కాదు సార్ అని చెప్పేసి భూమి మెల్లిగా అంటూ ఉంటుంది. ఇక ఆది అయితే సార్ నేను వెళ్ళి చూసేస్తాను సార్ బయట ఏమైనా ఉన్నారేమో అని చెప్పేసి అనగానే సరే వెళ్ళి త్వరగా చూసిరా అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చెర్రీ అంటాడు. తర్వాత ఏమో ఇక గగన్ అయితే ఇప్పటి వరకు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టింది చాలు కానీ నువ్వు ఆ టేబుల్ కింద దాక్కో నేను పైకి లేస్తాను లేదంటే వాడు ఇక్కడ నుండి వెళ్ళడు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే మెల్లిగా పక్కనే ఉన్న టేబుల్ కిందకు వెళ్ళి దాక్కుంటుంది. ఇక గగన్ అయితే చైర్లో కూర్చొని అని చెప్పేసి సకలిస్తుంటే ఇక చెర్రీ చూసి అన్నయ్య నువ్వేంటి ఇక్కడే ఉన్నావు మరి పిలుస్తుంటే పలకవేంటి అని చెప్పేసి చెర్రీ అడుగుతుంటే వినపడలేదురా కాన్సన్ట్రేషన్ అంతా కిందనే ఉంది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే కింద ఏముంది అన్నయ్య అని చెప్పేసి చెర్రీ కింద వైపు చూస్తుంటే రే
చేంజ్ పడిపోతూ ఉంటే ఏరుకుంటున్నానురా అని చెప్పేసి గగన్ అనగానే, చిల్లరుందా? అంత చిల్లరుంటే నేను కూడా ఏరుతానులే అన్నయ్య, హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వేం ఏరాల్సిన అవసరం లేదులేరా, మొత్తం నేనే ఏరేశాను. అది సరే కానీ ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి గగను అడగగానే, మర్చిపోయాను, నీ కార్ కీస్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెర్రీ కార్ కీస్ ఇవ్వగానే, సరే అయితే నువ్వు వెళ్ళు, నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పేసి ఇక గగను చెర్రీని పంపిస్తుంటే ఇక చెర్రీ వెనక్కి వచ్చి, అన్నయ్య అన్నయ్య నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామా అని అనుకున్నాను కానీ మర్చిపోయాను. నక్షత్ర గురించి నీ ఒపీనియన్ ఏంటి? అన్నయ్య నా మాట విని నక్షత్రని పెళ్లి చేసుకో అన్నయ్య, చాలా హ్యాపీగా ఉంటావు. ఏమంటావు అన్నయ్య, నీకు ఓకేనా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ఒరే మతిమరుపు, మళ్ళీ నక్షత్రతో నాకు పెళ్ళి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి ఇంకొకసారి అన్నావే అనుకో, నిన్ను చంపేస్తాను అని చెప్పాను కదా, మళ్ళీ అంటావేంట్రా అని చెప్పి గగను కోపడుతూ ఉంటే, చెప్పావన్నయ్య, కానీ నేనే మర్చిపోయాను, చంపేస్తాను అని కాదు చింపేస్తాను అని అన్నావు, బాయ్ అని చెప్పేసి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో ఇక భూమి టేబుల్ కింద నుండి బయటికి వచ్చి ఇక గగన్ అన్న మాటలకి ఎంతగానో మురిసిపోతూ, పెళ్లి విషయంలో మీరు ఇదే మాట మీద ఉండండి సార్ అని చెప్పేసి సిగ్గుపడుతూ క్యాబిన్లో నుండి బయటికి వెళ్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.